రిలయన్స్ గ్రీన్ ఎనర్జీ ఆధ్వర్యంలో ఏపీలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటులో కీలక ముందడుగు పడనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు కానున్న 500 సిబిజీ ప్లాంట్లలో భాగంగా మొదటి దానికి ఇవాళ శంకుస్థాపన జరగనుంది. ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం దివాకరపల్లిలో స్థాపించనున్న తొలి సిబిసి ప్లాంట్ కు మంత్రి నారా లోకేష్ ప్రారంభించనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ రావడంపై సందిగ్ధత నెలకొంది. అనంత్ అంబానీ తన 30వ పుట్టినరోజున ద్వారకాలోని శ్రీకృష్ణ పరమాత్ముని దర్శించుకోవాలని నిర్ణయించారు. దీనికోసం ఆయన గుజరాత్ లోని జామ్నగర్ నుంచి ద్వారకకు పాదయాత్ర చేస్తున్నారు. నిత్యం 10 నుంచి 12 కిలోమీటర్లకు పైగా నడుస్తున్నారు. ఈ నెల 10 నాటికి అనంత్ ద్వారకకు చేరుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాల్టి కార్యక్రమానికి ఆయన వచ్చేదానిపై సందిగ్ధత నెలకొంది. దివాకర్పల్లిలో భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ పరిశీలించారు. ప్రత్యేక అధికారులతో సమావేశాన్ని నిర్వహించి పలు సూచనలు చేశారు. హెలీప్యాడ్ ప్రదేశం, సభాస్థలంలో ఏర్పాట్లు, భారీ ట్రేడింగ్, అలాగే వీఐపీ, జనరల్ పబ్లిక్ పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ ను ఏర్పాటు చేయాలని భావించింది. ఈ మేరకు గతంలోనే రిలయన్స్ కంపెనీతో చర్చలు జరిపింది. దీంతో రాష్ట్రంలో 65,000 కోట్ల పెట్టుబడులతో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటుకు రిలయన్స్ సంస్థ అంగీకరించింది. ప్రకాశం, కడప, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, అనంతపురం, పార్వతీపురం, తిరుపతి, అల్లూరు జిల్లాలో సిబిసి ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా ఇవాళ ప్రకాశం జిల్లాలో 139 కోట్లతో తొలి ప్లాంట్ కు శంకుస్థాపన చేయనున్నారు. ఇక రిలయన్స్ సంస్థ రైతుల నుంచి బీడు భూములను లీజుకు తీసుకుని అందులో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ ను ఏర్పాటు చేయనుంది. రైతులకు ప్రతి ఏటా ఎకరాకు 31,000 చెల్లించనుంది. అలాగే రైతులు ప్లాంట్ కోసం గడ్డి పండించి సరఫరా చేస్తే కూడా వారికి ఆర్థిక లాభం చేకూరుతుంది. ఇక ఈ సిబిజీ ప్లాంట్ల ఏర్పాటుతో స్థానికంగా యువతకు కూడా ఉపాధి లభించనుంది.